ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంథాలు శోధించాడు. ఆయన స్వతహాగా క్రిస్టియన్. అన్ని మతాలు వెతికి చివరికి హిందూ సనాతన ధర్మంలో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుంచి తను చేస్తున్న సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు. అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగే వాళ్లకు లేదా ఎగతాళి చేసే వాళ్లకు ఆయన ఎలా సమాధానం చెప్పాడు. తల్లి తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు చేతిలో గెరిటెలు పట్టుకొని అన్నపూర్ణాదేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలి అంటే తమ చేతిలో ఉన్న డబ్బు ఇచ్చి లక్ష్మీదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి అది పరాశక్తిలా మారిపోతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారాలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అన్నాడు. అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమీ లేదు అనుకునే వారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది, కానీ ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే, కానీ దగ్గరికి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది. ఇటు తన వారికి సందేశం ఇచ్చాడు, మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకి సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోపోతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ నానా పటేకర్ యావత్ భారత జాతికి ఈ విషయాన్ని తెలియజేశాడు. మీరు ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.